బేబీ ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అదే అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. ఈవిడిక్కడ సంతకం పెట్టడం ఆ ఫోటోలో ఉన్న ఆవిడకి ఇష్టం లేనట్టుంది. నువ్వు ఇలాగే మాట్లాడితే మా మమ్మీకి చెప్తాను. వదిలే తల్లి, నీకో నమస్కారం. అమ్మో, లేదు, నేను ఈ సంతకం పెట్టను. ఏమైందమ్మా భూమి? అది కాదు నాన్న, ఈ స్థలం అమ్మడం అమ్మకి ఇష్టం లేదేమో నాన్న. నేనమ్మొద్దంటే భూమి పూజ చేసి నా ఒళ్ళంతా చెమట్లు పట్టించారు. ఇప్పుడు ఆ చెమట్లు తట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ నుంచి వద్దు వద్దు అని చెప్పుంటే అప్పుడే ఆపుంటే అయిపోయేది కదా. ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. నాన్న, భూమి పూజ రోజే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాం, కానీ అక్కడ ఏం జరిగిందో మీరే చూశారు కదా. బాడీ బయటపడింది. అప్పుడే నాకేదో జరిగిందని అనిపించింది. ఇప్పుడు మళ్ళీ సంతకం పెట్టబోతుంటే ఇలా జరుగుతుంది. అమ్మకి ఈ స్థలం అమ్మడం ఇష్టం లేదేమో నాన్న. అక్కడ మనకి దొరికిన ఆధారాల గురించి పోలీసులు తేల్చేంత వరకు మనం ఆ స్థలం అమ్మకపోవడమే మంచిది నాన్న. నిజంగా మా అమ్మ మంటల్లో కాలిపోయిందా లేదా ఎవరైనా చంపి మంటల్లో కాలింది అని అందర్నీ నమ్మించారా అనేది తేలాలి నాన్న. అప్పటి వరకు మనం ఏ నిర్ణయం తీసుకోలేము. వెళ్ళొస్తాను సార్. నువ్వు చెప్పినట్లే ఈ విషయం తేలేంత వరకు ఆ స్థలం అమ్మొద్దు భూమి. ల్యాండ్ అమ్మితే ఒక బాధ, ల్యాండ్ అమ్మకపోతే ఒక బాధ. ఇలా అయిపోయింది నా పరిస్థితి. దేవుడా, నాకేంటి అగ్ని పరీక్ష? సార్ నమస్తే సార్. నమస్తే డాక్టర్. వాట్ ఈస్ ద రిజల్ట్? మీ అనుమానం కరెక్టే సార్. ఇది శోభచంద్ర గారి బాడీనే. శోభచంద్ర బాడీయా? ఆర్ యూ షూర్? ఎస్ సార్. డిఎన్ఏ రిపోర్ట్ చూడండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? శరత్చంద్ర అపూర్వ చెప్పిన మాటల ప్రకారం ఫ్యాక్టరీ షార్ట్ సర్క్యూట్ అయి మంటల్లో తను కాలి బూడిదైపోయిందని అన్నారు. మరి ఆ బాడీని పాతిపెట్టింది ఎవరో? సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు. ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు కదా. కానీ ఒకరి మ్యానిపులేషన్ని ఇంకొకరు బలంగా నమ్ముతున్నారు. కాలి బూడిదైపోయిన శోభాచంద్ర బాడీని మట్టిలో ఎవరో పాతిపెట్టారు. అక్కడ దొరికిన ఈ బ్రేస్లెట్ మీద 2 డిఎన్ఏలు ఉన్నాయి సార్. ఆ రెండో డిఎన్ఏ ఎవరిదో తెలిస్తే హంతకులు దొరికిపోతారు. సో ముందిది ఎక్కడ పర్చేజ్ చేశారో, ఎవరు పర్చేజ్ చేశారో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ కేసులో కీలక ఆధారం. అవును సార్. ఎలా ఉంది కండిషన్? బీపీ నార్మల్గానే ఉంది మేడం. లిల్లీ, లిల్లీ,
కాదు. కంగారేం లేదు, రెస్ట్ తీసుకోమ్మా. టైంకి మెడిసిన్ అది ఇస్తూ ఉండండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్, మేడం. లిల్లీ స్పృహలోకి వచ్చింది. సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే పేషెంట్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. మేడం, లిల్లీ స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు కదా, చేశాను. ఉంటాను మేడం. ఏమైంది మమ్మీ? లిల్లీ స్పృహలోకి వచ్చిందట. లిల్లీ స్పృహలోకి వచ్చిందంటే నీ జైల్ జర్నీకి ఫస్ట్ గేర్ పడ్డట్టే. నిన్న కోర్టులో చెర్రీ తప్పేం లేదని చెప్పింది. ఇప్పుడు మొత్తం అపూర్వనే చేయించింది అని చెప్తుంది. అప్పుడు నీ నేరాల చిట్టా మొత్తం రివీల్ అవుతుంది. చెర్రీని జైల్లో పెట్టించి నక్షత్రకు విడాకులిప్పించాలనుకున్నావని, మా అమ్మను చంపేసి మా నాన్నని చీట్ చేశావని, ఈ ఆస్తి అంతా చేజిక్కించుకోవాలని ప్లాన్ చేశావని మొత్తం మొత్తం బయటికొస్తాయి. తర్వాత నీకు కోర్టు శిక్ష వేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు అని అనుకుంటున్నావేమో. ఈ లోపే మా నాన్న విశ్వరూపం నువ్వు చూస్తా. ఎవరి పాయింట్ బ్లాక్ లో వాళ్లే గన్ను పెట్టుకుని కాల్చుకోవడం అంటే ఇదేనేమో. నక్షత్ర, నువ్వు నక్షత్రాలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండు. మమ్మీ, అది అలా మాట్లాడుతుంటే నువ్వు స్టాచ్యూలా నిలబడి ఉంటావేంటి? అది చెప్పినట్టు లిల్లీ నీ గురించి చెప్తే డాడీ నమ్మే ఛాన్స్ ఉంది మమ్మీ. నో నో నో